ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సమయము ఇంచుమించుగా 5:28 అవుతుంది. అయితే మరి గత వారంలో మనము 41వ అధ్యాయం వరకు ధ్యానించి ఉన్నాం. ఒక వచ్చిన భాగాన్ని చూసి మనం ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని అధ్యయనం చేద్దాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరము చింతనుండదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సంతోషకరమైన రోజులను దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధముగా యెహోవాను ఆశ్రయించిన వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 42వ అధ్యాయంలో యెహోవాను ఆశ్రయించిన వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారంటే యోసేపు కనపడుతున్నాడు. ఇక్కడ మీరు పరిశీలన చేయాల్సిన విషయం ఏమిటి అంటే, యెహోవాకు దూరంగా ఉన్నవారు ఎవరంటే ఐగుప్తు దేశం. యెహోవాకు దగ్గరగా ఉన్నవారు ఎవరంటే యోసేపు. ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఉండడం ద్వారా ఈ ఐగుప్తు దేశము కూడా ఏమైందంటే రక్షింపబడింది. సహజంగా భూమి మీద మనం ఒక్కోసారి అంటూ ఉంటాం, నువ్వు అడుగు పెట్టిన తర్వాత నాశనం అయిపోయాం, లేదా నువ్వు అడుగు పెట్టిన తర్వాత బాగుపడ్డాం అని అంటూ ఉంటాం కదా. యెహోవా యందు నమ్మిక ఉంచడం వల్ల, యెహోవాను యోసేపు ఆశ్రయించడం ద్వారా యోసేపు యొక్క స్థితిని బట్టి అక్కడ ఉన్న ఐగుప్తు దేశము కూడా దేవుడు ఎంతగానో నాశనము కాయకుండా, కరువులో పడిపోకుండా దేవుని జ్ఞానమును బట్టి యోసేపు ఆ కళ వివరణ బట్టి ఆ దేశాన్ని కాపాడాడు. ఎలా కాపాడాడంటే, దేశమంతా కరువు వచ్చింది, కానీ దేశమంతా కరువు ఉన్నా కూడా భక్తిపరుడైన యోసేపు వలన ఆ దేశంలో కరువు లేదు. అయితే ఇప్పుడు యోసేపుకి ఆ దేశంలో ఎలాంటి స్థితి ఉందంటే గొప్ప స్థితిని కలిగి ఉన్న వ్యక్తి. ఈ గొప్ప స్థితిని ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా దానిని మిస్యూజ్ చేయలేదు. ఎందుకు అంటే ఆయన గొప్ప స్థితిలోకి వెళ్ళగానే తనని బాధ పెట్టిన పోతీఫర్ని తన భార్య మీద కానీ తన అన్నదమ్ముల మీద కానీ కక్ష రాజకీయాలు ఆయన చేయలేదు. ఈరోజు నిజంగా చాలామంది ఎలాగుంటూ ఉంటారంటే, అవకాశం ఉంటే వారి శత్రువులను ఎంతగానో బాధ పెట్టేవారిగా ఉంటూ ఉంటారు. అయితే చాలామంది అంటారు, నా కోర్టులోకి బాల్ వచ్చాక ఒక ఆట ఆడతాను అని. కానీ యోసేపు గొప్ప స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా యోసేపు ఎవరి మీద కూడా కక్ష రాజకీయాలు చేయలేదు. యోసేపు ఎలాంటి హృదయం కలిగిన వాడు అంటే, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా, కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. యోసేపు ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన వాడు. ఆయనకు దేవుని నుంచి కనికరాన్ని పొందాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన ఎప్పుడు తన జీవితంలో కనికరము కలిగి ఉన్నాడు. తన జీవితంలో పరిస్థితులను సమాధాన పరిచే ఆలోచనలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి నిజంగా యోసేపుని చూస్తున్నప్పుడు ఈయన దేవుని కుమారుడుగానే కనపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా,
ఈరోజు 42వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చిన కరువు, దేశమంతటా వచ్చిన కరువు దేశాన్ని మొత్తాన్ని హతలాకుతలం చేసింది. ఎలా హతలాకుతలం చేసింది అంటే, వారు ఆహారం లేక చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి 2వ వచనం. మరియు అతడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని, అంటే దేశంలో చాలా చోట్ల ధాన్యం లేదు, కేవలం ఎక్కడ మాత్రమే ఉందంటే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కురండని చెప్పగా, వాస్తవానికి యోసేపు తన జీవితంలో సలహా ఇవ్వడమే కాదు, ఇచ్చిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఎటువంటి కక్ష రాజకీయాలు చేయడం లేదు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఐగుప్తు ధాన్యాన్ని అవసరాలలో ఉన్న వారికి సేల్ చేస్తూ ఉన్నాడు ఒక రకంగా. ఈ చేస్తూ ఉన్న పరిస్థితులలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, దైవభక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మంచి నిర్ణయాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇతరులతో సమాధానకరమైన స్థితిలో మనం ఎప్పుడు కలిగి ఉంటామో, ప్రతి ఒక్కరూ మనల్ని కలుపుకోవడానికి ముందుకు వస్తారు. యేసేపు కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి ఇవే కారణమై ఉన్నాయి. అయితే ఈ అధ్యాయాన్ని వాటి యొక్క అవుట్లైన్స్ మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క అధ్యాయంలో మెయిన్ మెయిన్ విషయం ఏంటంటే, యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తుకి పంపబడ్డారు. ఎందుకు పంపబడ్డారంటే, కానాను దేశంలో ఏమైపోయిందంటే ధాన్యం అయిపోయింది. కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇంచుమించుగా 628 కిలోమీటర్లు. 628 కిలోమీటర్లు వెళ్ళాలా అంటే, అవును వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, ఆహారం కావాలంటే వెళ్ళాలి, చనిపోకుండా ఉండాలంటే వెళ్ళాలి, వాళ్ళ జీవితాలు మనుగడ ఉండాలి అంటే వెళ్ళాలి. ఒక్కోసారి కొన్ని పనులు చేయాలంటే అవును చేయాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎక్కడికి బయలుదేరారు అంటే ఐగుప్తుకు బయలుదేరారు. ఈ 628 కిలోమీటర్లు చేరిన తర్వాత వాళ్ళు ఐగుప్తుకు వచ్చేసారు. ఎంతమంది వచ్చారు అంటే కేవలము 10 మంది మాత్రమే వచ్చారు. ఎందుకు 11 మంది రాలేదు? వాళ్ళు 11 మంది కదా, ఎందుకు 10 మందే వచ్చారు అనేది చూసినప్పుడు, అంటే యోసేపు చనిపోయాడు అని యాకోబు బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు ఎవరంటే బెన్యామీను. 4వ వచనం. 10 మంది ఎందుకు వచ్చారంటే, అయినను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అన్నలతో పంపినవాడు కాడు. ఎందుకు అతన్ని పంపలేదు అంటే, ఆల్రెడీ ఒక కొడుకుని నేను కోల్పోయాను, మరొక కొడుకును కోల్పోవడానికి నేనైతే సిద్ధంగా లేను అనే ఉద్దేశంతో అతనిని పంపించలేదు. అయితే ప్రియులారా, 1-5 వచనాలు ఏం చూస్తామంటే, వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ధాన్యాన్ని అడగడం, వాళ్ళ కరువు వచ్చింది కాబట్టి. తర్వాత 6-14 వచనాలు ఏం చూస్తాము అంటే, మరి రకరకాల జనాలు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వీరి ముఖాలు యోసేపునకు ఎలా ఉన్నాయంటే అపరిచిత ముఖాలుగా ఆయన చెప్పాడు. అపరిచిత ముఖాలు అంటే, అంటే మీరు ఎప్పుడైనా యెహోషువ గ్రంథం కూడా చూడండి. యెహోషువ గ్రంథంలో మరి రాహాబు దగ్గరికి, యెరికో దగ్గరికి పంపించినప్పుడు గూఢచారులను పంపిస్తారు. గూఢచారులు ఏంటంటే వచ్చి ఆ యొక్క దేశము యొక్క స్థితిగతులను తెలుసుకుని వారి యొక్క పరిస్థితులను దెబ్బతీయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ముఖాలను యోసేపు ఏమంటున్నారంటే, మీరు ధాన్యం కోసం వచ్చిన వాళ్ళలాగా లేరు, మీరు గూఢచారుల్లాగా ఉన్నారు అని వాళ్ళని తెలియజేశాడు. అయితే అక్కడ ఒక సంఘటన మనం చదువుదాం. 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అంతటా ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. నిజంగా ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు యోసేపుకి ఒక కల వచ్చింది. ఏమిటంటే,
మరి ఇన్ని పన్నాలు ఉన్నాయి, ప్రతి పన్నా కూడా నా పన్నాకి మ్రొక్కెను అని. నిజంగానే దేవుడు జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. ఎంతకాలం ముందు తెలియజేశాడంటే ఇంచుమించుగా 15 సంవత్సరాల కాలం ముందుగానే తెలియజేశారు. దేవుడు ఏదైతే తెలియజేశాడో ఖచ్చితంగా 100% ఆ పని జరుగుతుంది. అప్పుడు యోసేపు కూడా అర్థమైంది. ఓకే, దేవుడు ఆల్రెడీ నాకు కల ద్వారా తెలియజేశాడు కదా అని దానిని గుర్తు చేసుకున్నాడు. వచ్చిన వారు తన సహోదరులని అర్థమైంది. దేని కొరకు వచ్చారంటే ఆహారం కొరకు వచ్చారు. అయినప్పటికీ కూడా యోసేపు వారితో అన్యుడి వలె మాట్లాడాడు. వాళ్ళు ఎవరో తెలియనట్టే మాట్లాడారు. అయితే తెలియనట్టే మాట్లాడినప్పుడు మీరు గూఢాచారుల్లాగా ఉన్నారే, ఆహారం కొనడానికి వచ్చిన వారిలా లేరే అని తెలియజేసినప్పుడు ఆ 11వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వాళ్ళము కామని అతనితో చెప్పిరి. అయ్యా, మీరు అనుకున్నట్టు మేమైతే వేగుల వాళ్ళము కాదు, మా వల్ల మీ దేశానికి నష్టమేమీ జరగదు, మేము చాలా యథార్థవంతులమయ్యా, మేము ఒకడికి పుట్టిన 12 మంది సంతానము, అయితే మాలో ఒకడు లేడయ్యా, అయితే ఒకడైతే తన తండ్రి దగ్గర ఉన్నాడు, మేమైతే ఇక్కడ ఆహారం కొరకు మాత్రమే వచ్చామయ్యా అని విన్నవించుకున్నారు. విన్నవించుకున్న తర్వాత అయినప్పటికీ కూడా మరి యోసేపు వారిని ఏం చేశాడంటే 17వ వచనం, వారిని 3 దినములో చెరసాలలో వేయించెను. 3వ దినము యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీరు సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీర్చుటకు ధాన్యమును తీసుకుని పోడి. ఏం చెప్తున్నాడంటే 3 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఈ యోసేపు, సరే మీరు అందరూ వెళ్ళిపోండి కానీ ఒకళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి. ఎందుకు అంటే మీరు యథార్థవంతులో కాదో, మీరు చెప్పింది నిజమో కాదో నాకు అర్థం కావాలి అంటే మీరెళ్ళి మీ తండ్రి దగ్గర ఉన్న అతనిని కూడా తీసుకుని రండి అని తెలియజేశారు. అయితే వీళ్ళు ఐగుప్తు నుంచి మరలా కానానికి వెళ్ళారు. ధాన్యాన్ని పట్టుకెళ్ళారు. అక్కడేమో యాకోబుకి ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న బెన్యామీని మనం తీసుకువెళితేనే మరలా మనం 11 మందిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ బెన్యామీని మనం తీసుకువెళ్ళకపోతే షిమ్యోనును వదులుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అని ఆ వివరణ అంతా తెలియజేశారు. ఆ వివరణ అంతా తెలియజేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క విషయం వినగానే యాకోబు చాలా దుఃఖాక్రాంతుడైపోయాడు. దుఃఖాక్రాంతుడైపోయిన తర్వాత అయితే రూబేను చెప్తున్నాడు 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుండాని నేను మీతో చెప్పలేదా, అయినను మీరు విననైతిరి. అంటే ఇప్పుడు రూబేన్ ఏమంటున్నాడంటే తన సహోదరులతో తన తండ్రి లేని సమయంలో మనము మన తమ్ముడి విషయంలో తప్పు చేశాం కదా, ఆ తప్పే మనల్ని వెంబడిస్తూ ఉంది అని ఆ బాధను బట్టి మాట్లాడుతూ ఈరోజు ఈ సమస్య వస్తుంది అంటే ఆ రోజు మనం చేసిన తప్పును బట్టే ఈ సమస్య వచ్చిందేమో అనే సందేహం కూడా వీళ్ళల్లో ఉంది. ఆ బాధ కూడా వీళ్ళలో ఉంది. అయినప్పటికీ కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితులను వివరించిన తర్వాత అయితే యాకోబు కూడా బెన్యామీనును పంపించడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడు సిద్ధపడ్డాడు అంటే 37వ వచనం, అందుకు రూబేను, నేను అతనిని నీ వద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీకు చంపవచ్చును. అయ్యా, నీ కుమారుడు నాశనం చేయాలని మాకు లేదు. ఒకవేళ యోసేపుకు జరిగినట్లుగా ఖచ్చితంగా బెన్యామీనికి జరగదు. ఒకవేళ బెన్యామీనికి జరిగినట్లయితే నా కుమారులు నువ్వు తీసుకుని చంపవచ్చు, నీకు నచ్చింది నువ్వు చేయవచ్చయ్యా అని ఒక భరోసాని నమ్మకాన్ని యాకోబుకి కల్పించి మరి ఈ 9 మంది అన్నదమ్ముళ్ళు బెన్యామీను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధపడుతూ వెళ్ళినప్పుడు 38వ వచనం, అయితే అతడును, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున అతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోకి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. అయితే నేనైతే మీతో పాటు ఇతనిని
నేను పంపిను. ఎందుకు అంటే బెన్యామీను మీదను, యోసేపు మీదను అమితమైన ప్రేమ యాకోబుకి. ఎందుకు అంటే కారణం చిన్నవాళ్ళని. తర్వాత వీళ్ళిద్దరూ ఎవరికి పుట్టారంటే రాహేలుకు పుట్టారు. అంటే రాహేల్ అంటేనే సహజంగా చాలా ప్రేమ. కాబట్టి రాహేలుకు పుట్టిన వీళ్ళిద్దరన్నా కూడా చాలా అమితమైన ప్రేమ. కాబట్టి మీతో నేను పంపించడానికి నాకు ఇష్టం లేదయ్యా అనే సంఘటనతో ఈ యొక్క అధ్యాయం అయితే ముగింపబడింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎలాగ ఉండాలి అంటే ఇక్కడ యేసేపు వలె ఉండడానికి నేర్చుకోవాలి. మరి యేసేపు తన యొక్క అన్నదమ్ములను నిజంగా యేసుక్రీస్తు బోధలలో మరి ఆయన ఎలాగ 77 మార్లు క్షమించమని తెలియజేశాడో, యేసేపు కూడా తన అన్నదమ్ములను క్షమించాడు. వారి అవసరాలలో, వాళ్ళ అక్కరలో సహాయకుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడని పరిశీలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ మనగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.